సాధారణంగా చాలామంది అంటూ ఉంటారు. నేరస్తుడు మొహం ఎందుకు మూసేస్తారు? విక్టిమ్‌ని చూపెడుతుంటారు గదా! అని. యాస్ ఫర్ నార్మ్స్ లైంగిక వేధింపులకు గురైనటువంటి కేసుల్లో విక్టిమ్‌ని గూడా చూపించకూడదు. పేరు చూపించకూడదు. వాళ్ళ బంధువుల్ని గాని, వాళ్ళ ఇల్లు గాని అదేం చూపించకూడదు. నేరస్తుల మొహానికి ముసుగెందుకేస్తారంటే, వాళ్ళకి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కిందన కేసు కొట్టేయడానికి, లేదా వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి, లేదా వాళ్ళ మీద శిక్ష తగ్గించడానికి కారణం అవుతుంది. ఏంటి అంటే పేపర్‌లో, టీవీల్లో ఆ మొహం చూపించేసినప్పుడు సదరు నిందితుడిది రేపొద్దున సాధారణంగా విక్టిమ్ చేత కోర్ట్‌లో ఎవరు నిన్ను హింసించింది, నిన్ను ఇబ్బంది పెట్టింది అనేది చూపించాలి. అట్లా చూపించేటప్పుడు ఆ విక్టిమ్ తరపున లాయర్ ఏమంటాడంటే ఇది నిందితుడి తరపున లాయరు మా క్లయింట్‌ని ఆల్రెడీ టీవీల్లో, పేపర్‌లో చూపించారు కాబట్టి అది చూసి ఇతనే నేరం చేశాడంటారు. అసలుది అది కాదు, మా వాడు అసలు అక్కడ లేడు అని చెప్పేసి వాదిస్తారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నేరస్తుడు తప్పించుకుంటా ఉంటాడు. అందుకని మొఖానికి ముసుగేసి చూపెట్టడం వల్ల ఇక్కడ నిందితుడు అనేటటువంటి వాడు ఖచ్చితంగా కోర్టులో శిక్ష పట్టడం కోసం వేస్తారు. ఇది సాధారణంగా మర్డర్ కేసుల, రేప్ కేసుల, వేధింపుల కేసుల, అత్యాచారం కేసుల ఇట్లాంటి వాటిట్లో మొహానికి ముసుగేయాలి. దొంగతనం కేసైనా, చైన్ స్నాచింగ్ ఇట్లాంటివి. కానీ ఇది మమతా బెనర్జీ రాజ్యంలో ఒక ఫోటో చూస్తున్నారు కదా ఇది. అందులో ముసుగేసినటువంటి చూస్తున్నారు కదా. ఏంటో తెలుసా వాళ్ళు చేసిన నేరం? దారుణ నేరం. హిందువుగా పుట్టడం, హిందువులుగా వ్యాపారం చేసుకోవడం. ముస్లిం ఏరియాల్లోనంట అక్కడ దీపావళి బాణాసంచని వీళ్ళు నిషేధించేసింది అనధికారికంగా. అక్కడ వీళ్ళు బాణాసంచ కాలుస్తున్నారట. వీళ్ళ దగ్గర నుండి స్వాధీనం చేసుకుంది గంజాయి కాదు, మాదక ద్రవ్యాలు కాదు, బాణాసంచ. దీన్ని ఎట్లా అరెస్ట్ చూపించారు అంటే మమత ఎంతగా దిగజారింది. ఓ స్టాలిన్, ఓ సిద్ధరామయ్య, ఒక మమత, ఒక అఖిలేష్ ఏమో దీపాలు పెట్టడం ఎందుకు అంటాడు, స్టాలిన్ ఏమో అక్కడ హిందువుల పండగలు ఎందుకు అంటాడు, అక్కడేమో ఆర్ఎస్ఎస్ ఊరేగింపు ఎందుకు అంటాడు సిద్ధరామయ్య. ఇప్పుడు ఈవిడ ఏకంగా బాణాసంచ కాలిస్తే ఆటోమేటిక్గా ఆపేస్తుంది. ఇది హిందువులు ఈ దేశంలో ఒకవేళ కనుక పొరపాటున బీజేపీ కనుక మారిందంటే హిందువులు ఈ దేశం నుండి ఎక్కడికి వలస వెళ్ళాలో ఎత్తుక్కోవాల్సి వస్తుందేమో.